హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్న వాళ్లందరికీ ఇదొక మంచి అవకాశం. ఈరోజు మనం దాదాపు 21,000కు పైగా లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం విడుదలైన ఒక ముఖ్యమైన రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వివరంగా ప్రతి పాయింట్ నీట్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో చూద్దాం. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, షార్ట్కట్లో CEN అంటారు. దీని నంబర్ 09/2025. రైల్వేలోని లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం దీన్ని రిలీజ్ చేశారు. సరే, ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ముఖ్యమైన తేదీలేంటో చూద్దాం. ఆ తర్వాత అర్హతలు, రూల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుని చివర్లో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్లకి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం ఉన్న వివరాలేంటో చూద్దాం. మొదటగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన టైమ్లైన్ ఏంతో చూద్దాం. అంటే ఏ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 31, 2026న ఓపెన్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2, 2026. ఫీజు కట్టడానికి మార్చ్ 4 వరకు టైం ఉంది. ఇక అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మార్చ్ 5 నుంచి 14 వరకు ఒక అవకాశమిస్తారు. ఈ మోడిఫికేషన్ విండో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు నోటిఫికేషన్ కాదు, మొత్తం 21,997 పోస్టులు. అవును, మీరు విన్నది నిజమే. 7వ CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ 1 కేటగిరీలో ఇన్ని వేల ఉద్యోగాలను ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదొక భారీ అవకాశం. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ జీతం నెలకు 18,000 రూపాయలుంటుంది. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 1, 2026 నాటికి 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక్కో పోస్టుకు మెడికల్ స్టాండర్డ్స్ వేర్వేరుగా ఉంటాయి. వాటి పూర్తి వివరాలు నోటిఫికేషన్లోని అనాక్సర్ ఏలో ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి. రైట్. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, రూల్స్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. విద్యా అర్హత ఇది చాలా సింపుల్గా ఉంది. 10వ తరగతి పాసయ్యుండాలి లేదా NCVT, SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి ITI చేసి ఉండాలి. ఈ రెండూ కాకపోతే NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే NAC ఉన్నా కూడా మీరు అర్హులే. ఇక వయసు విషయానికి వద్దాం. జనరల్ కేటగిరీకి 18 నుంచి 33 సంవత్సరాలు అని చెప్పాం కదా. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాలు, ఇక దివ్యాంగులకు అయితే వాళ్ల కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు కూడా రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ వర్తిస్తుంది. నోటిఫికేషన్లో మీకు PWD అనే పదం తరచుగా కనిపిస్తుంది. దాని అర్థం పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిసెబిలిటీస్, అంటే కనీసం 40% వైకల్యం ఉన్నవాళ్లు. వీరికి రిజర్వేషన్లు, ఇతర సదుపాయాల కోసం కొన్ని ప్రత్యేకమైన నిబంధనలుంటాయి. రైల్వే ఉద్యోగాల్లో ముఖ్యంగా ఇలాంటి ఆపరేషనల్ రూల్స్లో మెడికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. దీంట్లో అస్సలు రాజీపడరు. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు నిర్దేశించిన మెడికల్ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్లు, అప్లికేషన్ ఫీజు వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అందరూ అభ్యర్థులకు 500 రూపాయలు. అయితే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBTకి హాజరైన తర్వాత ఇందులోంచి 400 రూపాయలు మీకు తిరిగి వచ్చేస్తాయి. ఇక SC, ST, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీలు, EBC కేటగిరీల వారికి ఫీజు 250 రూపాయలు. వీళ్లు కూడా CBTకి హాజరైతే కట్టిన 250 రూపాయలు మొత్తం తిరిగి వాపసిస్తారు. సరే, అప్లికేషన్ దగ్గర్నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చే వరకు ఈ మొత్తం సెలక్షన్ జర్నీ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదే CBT. ఇందులో క్వాలిఫై అయిన వారికి రెండో స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే PET. అది కూడా పాసయ్యాక మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్గా 4వ స్టేజ్
మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 దశలు దాటితేనే ఉద్యోగం. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్. సీబీటీ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి మీకు కేటాయించిన మార్కుల్లోంచి 1/3 మార్క్ కట్ అవుతుంది. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని ప్రశ్నల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి ఎగ్జామ్ ఒకే రోజు ఒకే షిఫ్టులో పెట్టడం కుదరదు. మరి వేర్వేరు షిఫ్టుల్లో పెట్టినప్పుడు స్కోర్లను ఎలా సమానంగా చూస్తారు? ఒకరికి పేపర్ ఈజీగా ఇంకొకరికి కష్టంగా వస్తే ఎలా అనే డౌట్ చాలామందికొస్తుంది. దీనికి రైల్వే దగ్గరున్న సమాధానమే నార్మలైజేషన్. అంటే ఎగ్జామ్స్ చాలా సెషన్స్లో జరుగుతాయి కదా, అలాంటప్పుడు వచ్చిన మార్కులు నార్మలైజ్ చేస్తారు. ఈ నార్మలైజ్డ్ స్కోర్ల ఆధారంగానే తరువాత స్టేజ్లకు షార్ట్ లిస్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే పేపర్ కష్టంగా వచ్చిందా ఈజీగా వచ్చిందా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం జరగడం కోసం ఈ పద్ధతిని వాడతారు. ఇప్పటివరకు అంతా థియరీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రాక్టికల్గా ఆన్లైన్ అప్లికేషన్ను తప్పులు లేకుండా ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్కి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్, కేవలం ఒకే ఒక రైల్వే జోన్ లేదా ఆర్ఆర్బీని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ లైవ్ ఫోటో ఇంకా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజు కట్టి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కొన్ని ప్రధాన కారణాలుంటాయి. వాటిని అస్సలు చెయ్యొద్దు. అవేంటంటే, 1 కంటే ఎక్కువ రైల్వే జోన్లకు అప్లై చేయటం. ఇది చేస్తే మీ అన్ని అప్లికేషన్లు క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఒకే ఆర్ఆర్బీకి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడం, ఫోటో లేదా సంతకం సరిగ్గా లేకపోవటం, నోటిఫికేషన్లో చెప్పిన అర్హతలు లేకపోవటం, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు కూడా అప్లై చేయకూడదు. ఈ పాయింట్స్ చాలా కీలకం. ఇప్పుడు ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ల కోసం, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం కొన్ని వివరాలు చూద్దాం. మనందరికీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ జోన్ కింద వస్తుంది. సో అక్కడ వేకెన్సీల పరిస్థితేంటో తెలుసుకుందాం. ఇదిగోండి, ఇది సౌత్ సెంట్రల్ రైల్వే, అంటే సికింద్రాబాద్ జోన్ కింద ఉన్న ఖాళీలకి ఒక ఉదాహరణ మాత్రమే. ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, హెల్పర్ లాంటి పోస్టులో ఏ కేటగిరీకి, అంటే అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఎన్ని పోస్టులున్నాయో ఇలాగే టేబుల్లో ఇస్తారు. ఖచ్చితమైన నంబర్ల కోసం, ప్రతి పోస్ట్కున్న ఖాళీల పూర్తి వివరాల కోసం మీరు నోటిఫికేషన్లోని అనెక్సర్ బిని రిఫర్ చేయాలి. మొత్తం ముగించే ముందు ఒక క్విక్ రీక్యాప్. కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, కేవలం ఒకే ఒక రైల్వే జోన్కే అప్లై చేయాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ మార్చ్ 2, 2026. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి రిక్రూట్మెంట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉంచుకోండి. మీ సర్టిఫికెట్లన్నీ అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి వ్యాలిడ్గా ఉండాలి. ఏ అప్డేట్ కావాలన్నా కేవలం అధికారిక ఆర్ఆర్బీ లేదా ఆర్ఆర్సీ వెబ్సైట్లనే ఫాలో అవ్వండి. సరే, ఇన్ని వేల ఖాళీలున్నాయి, లక్షల మంది పోటీ పడతారు. మరి ఈ పోటీలో మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెట్టే ఒక్క స్కిల్ ఏమై ఉంటుంది? కేవలం చదువు, క్వాలిఫికేషన్స్ మాత్రమేనా? లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? దీని గురించి ఆలోచిస్తూ మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.